అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్రసాద్ ప్రారంభించారు. వైద్య విద్య పరీక్షల నిర్వహణలో పారదర్శకత, నాణ్యత మరింత పెంచే దిశగా ఎగ్జామ్ ఫ్యాక్టరింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా యూనివర్సిటీ పరిధిలో జరిగే అన్ని పరీక్షలను ఒకే వేదిక నుంచి పర్యవేక్షించేలా ఆధునిక సాంకేతిక వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయన్నారు. వైద్య విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైన పరీక్షలు పూర్తి నిష్పక్షపాతంగా, సాంకేతికంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రాన్ని వైద్య విద్యలో దేశానికి ఆదర్శంగా నిలిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అన్నారు. ఇక ఆధునిక సాంకేతికతను వినియోగించి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని ప్రారంభించుకుంటున్నాం. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇవాళ మన దైనందిన జీవితంలో టెక్నాలజీ అనేది చాలా ముఖ్యమైన అంశంగా మారింది. అది విద్యలో కానీ వైద్య విద్యలో కూడా టెక్నాలజీ ఆధారంగా కొన్ని మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం ఇవాళ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చేసింది. ఈ రాష్ట్రంలో ఉంటున్న 37 మెడికల్ కాలేజీలలో పరీక్షల నిర్వహణ సందర్భంగా అక్కడ ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్ కానీ, అన్ఫెయిర్ ప్రాక్టీసెస్ జరగకుండా, కాపీయింగ్ జరగకుండా ఒక పర్యవేక్షణని, ఒక కమాండ్ సెంటర్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఇవాళ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కమాండ్ కంట్రోల్ ద్వారా మొత్తం 37 కళాశాలల్లో, మెడికల్ కాలేజీలలో పరీక్షల సందర్భంగా ఈ మానిటరింగ్ సిస్టమ్, సర్వేలెన్స్ సిస్టమ్ పెట్టడం, రిమోట్ మానిటరింగ్ మనం ఇక్కడి నుంచి చేసే అవకాశం కలుగుతుంది. ఎక్కడైతే ఎగ్జామినేషన్స్ హాల్ జరుగుతుంటాయో, ఎగ్జామ్ జరుగుతుంటుందో ఆ రాస్తున్న విద్యార్థులని ఇక్కడి నుంచి గమనించవచ్చు. ఎవరన్నా ఏదన్నా కాపీయింగ్ కానీ, ఏదైనా మాల్ ప్రాక్టీసెస్ కానీ పాల్పడుతుంటే ఇక్కడి నుంచే గుర్తించడానికి అవకాశం ఉంటుంది. దీన్ని టెక్నాలజీని అనుసంధానం, ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అనుసంధానం చేయడం వల్ల ఇవాళ అలర్ట్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎవరైనా విద్యార్థి పదే పదే బయటికి వెళ్తున్నా, లేదా తను కూర్చున్న స్థానంలో కదులుతున్నా, లేదా అటు ఇటు చూస్తున్నా కూడా అలర్ట్స్ పంపే విధానం ఉంది. తద్వారా ఇక్కడ కమాండ్ సెంటర్లో కూర్చున్న కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ, ఇతర పర్యవేక్షకులు కానీ వాటిని గుర్తించడానికి అవకాశం ఉంది. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని ప్రారంభించుకుంటున్నాం. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇవాళ మన దైనందిన జీవితంలో టెక్నాలజీ అనేది చాలా ముఖ్యమైన అంశంగా మారింది. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.